అమరావతికి 2,00,000 కోట్లు కావాలని చంద్రబాబే చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 8,000 కోట్లే. ఎట్లా తెస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి మాట. అక్కడ ప్రభుత్వం తరపున కట్టేది కడితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి 43,000 కోట్ల రూపాయల దాకా పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మిగతాయి ప్రభుత్వ కార్యాలయాలు ఎవరి కాళ్ళు కట్టుకుంటున్నారు. నగరం ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతంలో తయారవుద్ది. కాకపోతే విజయవాడ, గుంటూరుని కలపమని మాత్రమే అడగాలి. సరే మచిలీపట్నంలో కూడా కలపని అడగడంలో తప్పు లేదు. పేరు మార్చమని అడగడం తప్పు. అమరావతిని వ్యతిరేకించడము తప్పు. అది జగన్ చేస్తున్న తప్పు. అయితే దానికి జగన్ చెప్పుకొచ్చేదేంటి అదంతా కుంభకోణాల మయం అంటూ కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో 24లో ఆ టెండర్ రద్దు చేశారు. మళ్ళీ ఆ పనులకు టెండర్లు నిర్మించి అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్‌లో చంద్రబాబు గూడుపుటాని మాఫియా వ్యవహారాలు స్పష్టంగా కనబడుతోందంటున్నారు. అలాగే సచివాలయంలో టవర్ 1, 2లకి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో 1,423 కోట్లకి ఇది ఉన్నదానికి ఇప్పుడు 932 కోట్లు అంటే 2018లో ఉన్నదానికంటే ఇప్పుడు 932 కోట్లు యాడ్ చేసి 1,423 కోట్లకు పెంచారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అట్లాగే 3/4 టవర్‌కి 18లో 784 కోట్లు అయితే ఇప్పుడు 1,247 కోట్లు అని చెప్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ చదరపడికి 4,500 మించట్లేదు దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ నిర్మాణానికి 11,000 నుంచి 14,000 అవుతుందని చెప్తున్నారు. జీఏడీ టవర్ చూస్తే 49 అంతస్తుల నిర్మాణానికి 554 కోట్లు 18లో అనుకుంటే ఇప్పుడు 844 కోట్లు అవుతుందంటున్నారు. అట్లాగే రాయితీల రూపంలో మరో 123 కోట్లు టోటల్‌గా 1,046 కోట్లు. ఈ 5 టవర్లకి రాయితీలతో కలిపితే 4,354 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తే, మళ్ళీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కలిపి ఇంకో 2,316 కోట్లు. ఓవరాల్‌గా 6,670 కోట్లు. ఇది ఇక్కడ దోపిడీ అంటున్నారు. యెస్, పబ్లిక్ ఇక్కడేం తినట్లేదని ఎవడు అనుకోవట్ల. తింటున్నారు. తటస్థులు కూడా అనుకోవట్లేదు తింటున్నారు. కానీ ఆల్టర్‌నేటివ్ ఏంటి నీ దగ్గర ఏముంది? ఆ పరిష్కారం చూపనంత వరకు తింటే తప్పేంటి అనేటటువంటి ధోరణిలో తినేవాళ్ళున్నారు, పెట్టేవాళ్ళున్నారు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో తినకుండా చేసేదెవరు అనేటటువంటి స్టేజ్‌కి మనం ప్రజల్ని మార్చేసాం.